హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు బిఎన్ రెడ్డికి ఇటు ఆదిబట్లకు రెండింటికి మధ్యలో ఉన్న నాదర్గుడ్లోని ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఆనుకునే ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. 30x40 డైమెన్షన్తోని ఫుల్లీ ఫర్నిచర్డ్తో ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు వడంపేట ఆదిబట్లు వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మంచి రోడ్డు కనెక్టివిటీతోని అన్ని రకాల చాలా మంచి కన్స్ట్రక్షన్. ఇది ఒక ప్రమోషన్ రోడ్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏదైతే రోడ్ చూస్తున్నారో రోడ్ వచ్చేసి మనకు బస్దిర్గా రోడ్కు నియర్ బై ఉంటుంది. ఆ బస్దిర్గా రోడే కాకుండా మనకు ఎంబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఆనుకొని ఉన్న ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు బడంగ్పేట ఆదిబట్లు వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మన పక్కకి ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని మారుతీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూశారు కదా, చాలా బాగుంది, మంచి ఎక్సలెంట్ మంచి లొకేషన్. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 25 ఫీట్ల వైడ్ రోడ్తోని డ్రైనేజ్, కృష్ణ వాటర్, మనకు సీసీ రోడ్ కూడా అన్ని రకాల మంచి ఫెసిలిటీతో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 30x40 డైమెన్షన్తో కింద పైన కలిసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, 1 బిహెచ్కే రెంటల్ పోర్షను, పైన వచ్చేసి విశాలమైన 2 బిహెచ్కే పోర్షను, ఫుల్లీ ఫర్నిచర్, చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు విశాలమైన పార్కింగు, చెప్పాను కదా, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతోని మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు పిల్లర్ దిమ్మలు కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని కింద వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో మనకు ఒక 1 బిహెచ్కే పోర్షన్ కూడా కట్టడం జరిగింది. ఇక ఇల్లు లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు మనకు ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ ఆదిబట్ల టీసీఎస్ఏ కాకుండా మనకు కొంగరకల్లాలోని ఫాక్స్కాన్ ఉంటుంది. 13 కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడికి చేరుకోవచ్చు. కొంగరకల్లంలో ఫాక్స్కానే కాకుండా మనకు కలెక్టరేట్ కూడా దగ్గర ఉంటుంది. కొంగరకల్లంకి సంబంధించిన టౌన్ కూడా దగ్గర ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 19 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 7000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ అంటే ఆల్రెడీ మనకు G+1 ఇల్లు ఉంది. ఇంకొక ఫ్లోర్ వేసుకున్న మీకు పైన నీళ్లు తక్కువ ఉద్దేశంతో మనకు మంచిగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకున్న పిల్లర్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టాండర్డ్గా గేట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మనం చూసుకున్నట్లయితే మనం చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో, చాలా మంచి స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మనకి ఇన్వర్టర్ పెట్టుకున్నా మనకి బాగుంటుంది. అన్ని రకాల మనకు నల్లలు ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్తోని ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. సరే కదా, మనకు మెట్ల కింద ఎంత విశాలంగా ఉందో, మంచి ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగ్ చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఈ సింహదారం చూస్తున్నారో ఇది 1 బిహెచ్కే పోర్షన్ రెంటల్ వాళ్ళ కోసం కట్టింది ఉంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా చూసుకొని చాలా బాగుంటుంది. లోపల 1 బిహెచ్కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం నార్త్ ఫేస్లో ఉన్న 1 బిహెచ్కే పోర్షన్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు ఎంత విశాలంగా ఉందో, మనకు హాల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి. 30x40 డైమెన్షన్ చాలా బాగుంది. మనకు ఎంత పెద్ద పార్కింగ్ ఇచ్చి కూడా మనకు 1 బిహెచ్కే పోర్షన్ చాలా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఫ్లోరింగ్ చూసుకోండి, ఎక్సలెంట్ మంచి
వైట్ టైల్స్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. మంచి డిజైన్తో చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇటు చూసుకుంటే మాకు ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తో అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక నుండి పూజ చేసుకునే విధంగా మంచిగా మంచి 2 రకాల డోర్తోని అన్ని రకాల మంచి టైల్స్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఒక పూజ స్పేస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా బెస్ట్ మెటీరియల్ వాడి మంచి ప్లానింగ్తో ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు ఇండియన్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడి మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి ఇది ఒక బెడ్రూమ్ 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఈజీగా మనకు 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో ఫ్లోరింగ్ కూడా డిజైన్ మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్ అయితే వాడడం జరిగింది. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఎక్సలెంట్ మంచి పైన కూడా చూసుకోండి మంచి మంచి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా చూసుకోండి. డోర్ కూడా ఎంత మంచిగా ఉందో. ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా మనకు ఈ టోటల్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన కూడా 2 BHK ఫ్లోర్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫుల్లీ ఫర్నిష్డ్. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి. విశాలమైన కారిడార్ 6.5 ఫీట్ల కారిడార్ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన కూడా చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తో ఇక్కడ కూడా చూసుకోండి మన వాళ్ళ పనితనం ఎంత బాగుందో. మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మీరు పైన కూడా సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. దీని చుట్టూతా కూడా మనకు మంచి మంచి టైల్స్ మంచి గోల్డెన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. సింహదారం అంటే ఇలా ఉండాలతో ఉద్దేశంతో ఎక్సలెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఇది నార్త్ గల్లీ అవుతుంది. ఈ నార్త్ గల్లీ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మనకు 3 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా అట్ లాస్ట్ చివరంలో ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతో నార్త్ కూడా ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపల సింహదారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మీకు ముందే చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిష్డ్ అని చాలా బాగుంటుంది. ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి ఈ హాల్ ఎంత బాగుందో. 30x40 డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి చూసుకోండి. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మాత్రం చూసుకోండి అక్కడ మనకు ఒక డిజైన్ పెట్టడం జరిగింది. మనకు టీవీ దగ్గర ఒక డిజైన్ మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారం మనకు నార్త్ కూడా 2 రకాల డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే విండో చూసుకోండి ఎంత బాగుందో. మనకు దీన్ని ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. మంచి ఎక్సలెన్స్ మంచి గ్రానైట్ వాడి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక మనం టీవీ యూనిట్కి వస్తే చూసుకోండి ఎంత బాగుందో. మంచి క్వాలిటీ గల మెటీరియల్తో మంచి వుడ్తోనైతే మనకు టోటల్ కంప్లీట్ మనకు వుడ్ వర్క్తో అయితే చేయించడం జరిగింది. ఇందులో ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ మంచి డిజైన్ లైట్లతోని మంచి ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా హాల్లో మనకు టీవీ యూనిట్ సిట్ చూసుకుంటే మనకు ఇటు హాల్ కానీ అటు డైనింగ్ కానీ రెండింటికి మధ్యలో మంచి ఆర్చ్ ఎక్సలెంట్ మంచి ఆర్చ్తో ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి ప్రొఫైల్ లైట్లతోని మీరు ఏదైనా డిజైన్ సామాన్లు ఫ్లవర్ వాజ్ కానీ ఇలాంటివి పెట్టుకునే విధంగా అన్ని రకాల మంచి సెల్ఫ్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మనకు 2 రెక్కల మంచి గ్లాస్ డోర్తో ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా చూసుకోండి. పూజ స్పేస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకున్నైతే మనకి డైనింగ్ పాయింట్ ఈజీగా మనకు 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ వాడి మంచి వుడ్ బాడీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు కూడా వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి మంచి ప్లాట్ఫామ్తోని
మంచి ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి కబోర్డ్స్ వాడైతే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్ మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి కబోర్డ్స్ కూడా ఎంత మంచి కలర్ కాంబినేషన్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ అంటే మనకు వాషింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో చూసుకోండి. దీనికి వాడిన ఫ్లోరింగ్ కానీ ఎక్సలెంట్ మంచి టైల్స్ ఇక్కడ కూడా మంచి గ్రానైట్ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత బాగుందో మనకు. ఇది వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఆదిబట్ల టీసీఎస్ అయినా మనకు కొంగర కాలాన్ ఫాక్స్ కానైనా కానీ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలో అక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేలు కట్టుకునే విధంగా ఒక అందమైన మంచి ఒక సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. మంచి ఎక్సలెంట్ చూసుకోండి. ఇక్కడ కూడా మంచి డిజైన్ కూడా వాటి మంచి కబోర్డ్స్ వాడడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా మంచి ఒక వెంటిలేటర్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో ఇలా ప్లానింగ్. ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు మీరు చూడబోతున్నది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఇక్కడ కూడా ఎంత మంచి ఆర్చ్ ఇవ్వడం జరిగిందో. చూసుకోండి మనకు డోర్ గురించి అయితే 100% మీకు చెప్పాలి. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్ డోర్తోని మంచి లాక్ సిస్టమ్తోని అన్ని రకాల మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చి చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మంచి లేటెస్ట్ మోడల్ టైల్స్ కూడా మంచి ఫ్లోరింగ్ అయితే వాడడం జరిగింది. ఇందులో ఈజీగా 6x6 బెడ్ కూడా పడుతుంది 100%. మంచి ఎక్సలెంట్ మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండోతోని చూసుకోండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఉందో. మంచి ఎక్సలెంట్ రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్ గల మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఉందో. ఇది వచ్చేసి బీరువాకు సంబంధించిన కబోర్డ్స్. ఇటు అన్ని రకాల మనకు బట్టలు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా మంచి చాలా బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా చూసుకోండి ఎంత బాగుందో. డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ మంచి ఫ్లోరింగు ఇందులో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీగా పెట్టడం జరుగుతుంది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి పక్కకు ఆనుకొనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. దీనికి కూడా మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ మంచి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన డోర్ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. మంచి ఎక్సలెంట్ టైల్స్. దీనికి టైల్స్కు అనుగుణంగా మనకు మంచి కలర్ కాంబినేషన్తో మంచి కబోర్డ్స్ మంచి ఎక్సలెంట్ ప్రతి ఒక్కటి ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ మనకు వెంటిలేషన్ పరంగా మంచి విండో విషయంలో చూసుకుని ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉన్న విధంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూస్తారు కదా కింద ఒక 2 కార్ల పార్కింగు ఒక 1 BHK పోర్షన్ పైన 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్. టోటల్ వచ్చి కింద పైన కలిసి వచ్చేసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ మంచి లొకేషన్ చాలా బాగుంటుంది. కింద చూసారు కదా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మంచి పార్కింగ్ 1 BHK పోర్షను. ఫస్ట్ ఫ్లోర్లో విశాలమైన 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్. చూసుకుని టెర్రస్ మీద కూడా మనకు మంచి ఎక్సలెంట్ మంచి పర్గోల్తోని మంచి హెడ్ రూమ్తోని అన్ని రకాల చాలా బాగుంది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. మనకు పైన కూడా మనకు 2 వాటర్ ట్యాంకులు కూడా పెట్టడం జరుగుతుంది. ఒకటి మున్సిపల్ వాటరు ఒకటి మనకు బోర్ వాటర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నదే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాం తను ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. ఇక మనం చివరిగా మనం దీని రేటు చూసుకున్నట్లయితే 1,15,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 80% బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. అంత మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి మనం సొంతంగా ఉండి ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. మంచి లొకేషను మంచి కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబరు కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.